డీటెయిల్స్ లోకి వెళ్తే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వం రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఆయన అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3లో ఉంది. ఇక మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 11కి కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ఇక మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలపనుంది. ఇప్పటికే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేయడంతో ఈ రోజు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా 7 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. അത് കേന്ദ്ര സർക്കാർ ഉദ്യോഗസ്ഥന്മാരുമായിട്ട് സംസാരിക്കുകയാണ്. മുൻ പ്രധാനമന്ത്രിയുടേതായതുകൊണ്ട് സർക്കാരിന്റെ കൂടെ ചർച്ച ചെയ്തിട്ട് മാത്രമേ അന്തിമമായ തീരുമാനം എടുക്കൂ. നാളെയാണോ അല്ല, അതിന് തീരുമാനം എടുക്കും. कि 2018 की स्क्रीनिंग हो रही थी, सीईसी हो रही थी, तो उस सीईसी में डॉक्टर साहब आते थे। तो पार्टी की मीटिंग्स में कई बार ऐसा हुआ कि उनके साथ वहाँ बैठने का मौका मिला। डिनर भी सोनिया जी के आवास पर हुआ, सोनिया जी ने डिनर किया, उसमें थे। तो मैं जाकर बैठ गया उनके पास, तो ऐसे ही उन्होंने रिगार्ड किया जैसे कि किसी बहुत बड़े आदमी के साथ बैठे हों, और लाड से और प्यार से मैंने उनसे कई सवाल पूछे, उनसे काफ़ी बातें की, तो हर सवाल का जवाब दिया और बहुत ही सादगी उनकी ज़िंदगी में थी। हमें एहसास नहीं होता था कि हम कितने बड़े और कितने काबिल इंसान के पास बैठे हैं, और जो उनका योगदान है वो तो देश याद करेगा ही, कर ही रहा है। और लेकिन व्यक्तिगत रूप से जो मैंने उनके साथ पल गुजारे हैं वो यादगार जाने। सर आप మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వం రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ఇక ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఆయన అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3లో ఉంది. ఇక మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 11కి కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ఇక మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలపనుంది. ఇప్పటికే 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటన చేయడంతో ఈ రోజు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా 7 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను రద్దు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. ఇక 1948లో పంజాబ్ వర్సిటీ నుంచి మ్యాట్రికులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థిక శాస్త్రంలో డీఫిల్ పొందారు. 1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. తర్వాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. 1991 నుండి 1996 వరకు మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. మన్మోహన్ సింగ్ ప్రజాసేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్, జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం, ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ ఉన్నాయి. అలాగే పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక మన్మోహన్ సింగ్ ఒక భారతీయ ఆర్థికవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త. వరుసగా 2 పర్యాయాలు 2004, 9, 2009 నుంచి 14 వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించక ముందే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. 1990లలో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరించే నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టారు. 2009లో తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత పూర్తి 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేశారు. ఆ తర్వాత రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన మొదటి మరియు ఏకైక సిక్కు మన్మోహన్ సింగ్. అయితే ఆయన ఎప్పుడూ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నడూ గెలవని ఏకైక భారతదేశ ప్రధానమంత్రి. ఇక సెప్టెంబర్ 26, 1932న గాహు బ్రిటిష్ ఇండియాలో జన్మించిన సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాల నుండి ప్రాథమిక విద్యను అభ్యసించాడు. భారతదేశ విభజన తర్వాత అతని కుటుంబం వలస వెళ్లింది. 1966 నుండి 1969 వరకు అతను యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశాడు. 1969 నుండి 1971 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి అయ్యారు. 1980 నుండి 1982 వరకు ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. ఇక సెప్టెంబర్ 16, 1982 నుండి జనవరి 14, 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేశారు.